ప్రేక్షక మహాశయులకు శుభాశిస్సులు. మనం ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాం. ఇందులో నిజానికి ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం చేసే పాప పుణ్యాల వలన కలిగేటువంటివి ఏమిటి అంటే, మన హైందవ సాంప్రదాయంలోని మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ముందుగా మనం వినవచ్చేటువంటి పాదం ఏమిటయ్యా అంటే అది స్వర్గము మరియు నరకం. మనము చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళుతామా నరకానికి వెళుతామా అనేటువంటిది చాలామందిలో కలిగేటువంటి సహజమైనటువంటి ప్రశ్న. అంటే ఎంత పాపాత్ముడైనా ఏదో ఒక మంచి పని చేయవచ్చు, దానివల్ల కొంత పుణ్యఫలం కలుగుతుంది. మరి వాడికి స్వర్గానికి వెళితే ఇక నరకం ఉండదు కదా అని అనుకోవచ్చు. అలాగే ఎంత పాపాత్ముడికైనా స్వర్గంలో తులుతూగే పుణ్యఫలం వస్తే మరి వాడు ముందుగా నరకానికి వెళితే స్వర్గాన్ని ఎలా అనుభవించగలడు అనేటువంటిది మరొక ప్రశ్న. అయితే ఇక్కడ మనం కనుక ఒక్కసారి పరిశీలించి చూస్తే మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక విషయం అందరం గమనించాలి. ఏమిటయ్యా అంటే, నేను ఒక పాపం చేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా మరొక పుణ్యాన్ని చేస్తే ఈ పాపములో నుండి కొంత పుణ్యం ఏమైనా తగ్గించబడుతుందా అనేటువంటిది చాలామంది అనుకునేటువంటి చిన్న అపోహ. నిజానికి ఎట్టి పరిస్థితుల్లో పాపము యొక్క రాశి వేరు, పుణ్యం యొక్క రాశి వేరు. ఈ రెండు రాశుల యొక్క అభ్యున్నతి బట్టి మాత్రమే వారికి ఈ జన్మలు అనేటువంటివి ఆపాదించబడుతూ ఉంటాయి. నిజంగా మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటిది శాస్త్రీయ ఆధారాలను అనుసరించి మాత్రము ముందుగా మనిషి ఎంత చిన్న పాపం చేసినా, ఎంతో గొప్ప పుణ్యాత్ముడైనా ముందుగా వెళ్ళేది నరకానికేనట. ఎందుకు అంటే, నరకాధిపతి అయినటువంటి వాడెవరయ్యా అంటే మనకు తెలుసు, మన యమధర్మరాజు. యమధర్మరాజు అనే పదంలోనే ఆ పేరు వినగానే అబ్బా యముడట అంటారు. యముడు అనే పదాన్ని మనం వాడకూడదు. యమ అనేటువంటి పదంలో మనం కనుక పరిశీలించి చూస్తే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనేటువంటివి అష్టాంగ యోగాలు. ఈ అష్టాంగ యోగాల్లో మొట్టమొదటి యోగం ఏమిటయ్యా అంటే ఆ యొక్క యమ అనేటువంటి, ఇందులో సత్యము, ఆస్తేయం అని ఇలా 10 మనం అంతర్లీనంగా ఉండేటువంటి మళ్ళీ అందులో ఉండే విభాగాలు, బ్రాంచెస్ అని చెప్పుకోవచ్చు. అందులో యమ ధర్మరాజు అంటే ఈ యమములో ఉండేటువంటి వాటన్నింటికీ కూడా ధర్మాధిపతి అయినటువంటి వాడు ఈ యమధర్మరాజు. కనుక ఇక్కడ ముందుగా నరకంలోకి వెళ్ళడము అంటే అక్కడ చెడుగా వెళుతున్నాడు అని కాదు, వ్యక్తిలో తాను చేసినటువంటి సత్యాసత్యములు, ధర్మాధర్మములు, న్యాయాన్యాయములు అన్నీ కూడా అక్కడే హెచ్చవేయబడతాయి. అవి అక్కడి నుండి మనం చేసినటువంటి పాపాలను ప్రాయశ్చిత్త రూపంలో అక్కడ జరిపించిన తర్వాత మనకు స్వర్గానికి దారి దొరుకుతుంది అని చెప్తారు. అంటే స్వర్గాల్లోకి మనం వెళ్ళాలి అంటే ముందుగా మనం చేరేటువంటిది నరకమే. ఆ నరకంలో అధిపతి అయినటువంటి యమధర్మరాజు మనకు మనం చేసినటువంటి ధార్మిక, అధార్మిక, నైతిక, అనైతికమైనటువంటి పనులకు సంబంధించినటువంటి చిట్టాను తీస్తాడు. కనుక ప్రతి ఒక్క జీవి కూడా, కేవలం మానవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవి కూడా తమ కర్మానుష్ఠానాన్ని అనుసరించి శిక్షార్హతలు అన్నీ కూడా ఎలా వస్తాయి మళ్ళీ అంటే, మళ్ళీ జన్మరూపేణ సంస్థితవు, మళ్ళీ జన్మగా వస్తాయి. మనం చేసిన పాపపుణ్యాలు అనేటువంటివి మళ్ళీ కలిసి మరొక జీవాత్మ రూపంగా మళ్ళీ ఇక్కడ జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్లనే ఈ యొక్క భారతదేశాన్ని కర్మభూమి అని చెప్పడం జరిగింది. కనుక ఒక మహాభారత విషయంలో మనం చక్కగా తెలుసుకోగలిగితే, పంచపాండవులు స్వర్గానికి వెళ్ళేటువంటి చివరి ఘట్టం ఏదైతే ఉంటుందో దాన్ని మరొక ఎపిసోడ్లో మనం విపులంగా వివరిద్దాం. అయితే ఇక్కడ
స్వర్గము నరకము రెండూ కూడా జన్మహేతువుగానే ఉన్నాయి అన్న విషయము ఆధ్యాత్మికమైనటువంటి వేత్తలు చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ మీరు నిశ్చేష్టితమైన భావంతో ఉండి మీకు కావలసినటువంటి కర్మానుష్ఠానాన్ని మాత్రమే మీరు చెయ్యమని చెబుతోంది వేదం. ఆ వేదంలో ఉండేటువంటి జీవన విధానాన్ని ఇతిహాసాల రూపంలో మనకు పెద్దలు అందించడం జరిగింది. కనుక ధర్మ ప్రవృత్తి కలిగిన జీవనాన్ని మనం గడిపి మనం ధార్మికమైన జీవితాన్ని సుగమయం చేసుకోవాల్సిందిగా అందరికీ సెలవిస్తున్నాం.